పరలోకమందున్న మన కన్న తండ్రి ప్రేమను ఎవరు పొందారట? మన రక్షకుడైన యేసుక్రీస్తు పొందాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు పొంది దానిని ఏం చేస్తున్నాడు? పరలోకమందున్న దేవుని దగ్గర పవిత్రమైన ఒక ప్రేమ, ఆ ప్రేమను నేను పొందాను. ఆ ప్రేమ ఎంతో గొప్పది. మీరు ఎలా పొందాడట? దేవుని ఆజ్ఞలు పాటించడం వలన ఆయన పొందాడు. మరి వాక్యాన్ని చదువుకుంటున్న మనం, ఆజ్ఞలు నేర్చుకుంటున్న మనము ఏమైనా దానిని పొందగలుగుతున్నామా అంటే లేదు. ఎప్పుడో మా తాత కాలములో ఉన్న విశ్వాసం, ఎప్పుడో మా తండ్రి కాలంలో ఉన్న విశ్వాసం, ఎప్పుడో నా కాలంలో ఉన్న విశ్వాసం, తర్వాత నా పిల్లల కాలంలో ఉన్న విశ్వాసాన్ని కూడా మరలా బోధించుకోవాల్సి వస్తుంది తప్ప బోధింపబడినది ఏది మన హృదయంలో ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన చిత్తమును బట్టి, తన ఇష్టమును బట్టి, తన ప్రేమను బట్టి అనేక మార్లు ఇక్కడికి నడిపిస్తున్నాడు. అందును బట్టి ఈ స్థలము నుండి, ఈ సంఘము తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఎక్కువసేపు ఏం మాట్లాడకూడదు అని టైం పెట్టిండు సామెల్ గారు. ఇక్కడ చూస్తేనేమో అంతా మా వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళతోటి నేను మాట్లాడుకోకుండా కట్టేసిండు. అర్ధ గంటలో నీ మెసేజ్ ముగించాలని చెప్పిండు. ఇంకా వేరే ఏ మాటలు చెప్పినా ఇక్కడ దేవుని మాటలు చెప్పలేము. కాబట్టి కొద్ది మాటలు మనము మాట్లాడుకుందాం, త్వరగా ముందుకెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో ఎవరైనా చదివి వినిపించండి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమంటుండు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు ఏం చేయాలట? దేనికి? మారు మనసుకు తగిన ఫలము ఫలించాల. ఇది నేను ఎంచుకున్నది కాదు. సామెల్ గారు ఫోన్ చేసి, బ్రదర్ ఏం మెసేజ్ చెప్తావు అంటే, ఏదో ఒకటి చెప్దామంటే, కాదు నేను ఒకటి చెప్తా, అది చెప్పాలన్నారు. సరే మీరే చెప్పండి అని చెప్పిన. మారు మనసుకు తగిన ఫలము అనే మాటలు మీరు చెప్పాలని చెప్పారు. నిజంగానే పుట్టుకతోటి క్రైస్తవులం అని చెప్పుకునే మేము మారు మనసు పొంది ఏమి సాధించాం, ఏమి తెలుసుకున్నామని చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని కలిగించాడు. అందుకు సామెల్ గారికి వందనాలు చెప్తున్నాను. మరి మనం కూడా ఈ సంతోషంలో మీరందరూ పాలు పొందాలని, మాతో ఏకీభవించాలని మనసారా కోరుకుంటూ, మారు మనసుకు తగిన ఫలం. మరి మారు మనసు మనకు ఎవరిస్తారు? మనం మారు మనసు ఎలా పొందుతాం? మారు మనసు పొందడానికి మనకు సహాయం చేసేది ఎవరు అంటే, దేవుడు రాయించాడు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ఏ ముఖములో? ముసుకు లేని ముఖముతో. ముసుకున్న ముఖం ఏమవుతుంది? ఏమైందండి? కనిపిస్తుందా? కనిపించదు. మరి ఏ ముఖం కావాలన్నట దేవునికి? ముసుకు లేని
ముఖం, ముసుగు లేని ముఖం అనగానే మీరు తల మీద కప్పుకునే తీసేయకండి. ఆ ముసుగు లేని ముఖం కాదు, మన హృదయానికి ముసుగు, మన అంతరంగానికి ముసుగు, మన విశ్వాసానికి ముసుగు ఉండకూడదని చెప్తున్నాడు. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఫలింప చేయును. అద్దము వలె అంటే మనము అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని ఇలా చూసుకుంటే ఎలా అవపడుతుంది? మంచిగా ముద్దుగా అందంగా కనిపిస్తుందా? లేదు గలీజ్గా చండాలంగా కనిపిస్తుందా? ఎలా ఉంటే అలా కనపడుతుంది. అది చెప్తారని నేను ఆలోచిస్తున్నా. ముద్దుగా కనపడదు, గలీజ్గా కనపడదు. మరి ఎలా కనపడుతుంది? మనం ఎలా ఉంటే అలాగనే కనపడుతుంది. మరి దేవునికి మన విశ్వాసం ఎలా కనపడుతుంది? దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు, మన అంతరంగమును ఆయన చూస్తున్నప్పుడు మన హృదయము దేవునికి ఎలా కనిపిస్తుంది? మన విశ్వాసము ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. మనము ఒకలాగా విశ్వసించి దేవుడు మనల్ని ఒకలాగా చూడాలంటే న్యాయమా? దేవుడు ఒకలాగా మన కొరకు రాయిస్తే మనం ఒకలాగా అర్థం చేసుకుంటే న్యాయమా? దేవుడు ఒకలాగా కోరుకుంటే మనం ఇంకోలాగా ప్రవర్తిస్తే విశ్వసిస్తే అది న్యాయమా? కాదు. కాబట్టి మన ఆలోచనలు పక్కకు పెట్టి, మన ఇష్టాలు పక్కకు పెట్టి, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో దాన్ని మాత్రమే మనం కొనసాగించాలి తప్ప మన ఇష్టాలు మనము నెరవేర్చుకోవడానికి ఈ మార్గంలోనికి రాకూడదు. ఎందుకంటే ఈ శరీరముతో ఉన్నంత కాలము ఏ కోరికనైనా చంపుకుంటాం. అసలు ఉన్నామా చంపుకునేటోళ్ళం? అస్సలు లేం. మనకు దేవుడు ఇచ్చిన దానికంటే డబల్ ట్రిబుల్ అనుభవిస్తున్నాము కోరికలు తీర్చుకోవడం, అవునా? కాబట్టి ఈ శరీర విషయంలో మనము ఆలోచిస్తే ఎన్నటికీ రుణస్థలము కాము అని రాయించాడు దేవుడు. కాబట్టి ఆత్మ విషయంలో మాత్రము మనం ఫలిస్తున్నామా లేదా, మారు మనసుకు తగిన ఫలము మనలో ఉన్నదా లేదా అనేది దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆ మారు మనసు ఎలా ఉంది, మనం ఎలా ఫలిస్తున్నాము అని దేవుడు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనం ఫలించే వారముగా ఉండాలనా, దిగజారే వారంగా ఉండాలా? ఫలించే వారముగానే ఉండాలి. కాబట్టి మరి ఈ లోకములో బ్రతికినంత కాలము మన విశ్వాసము ఫలిస్తూనే ఉండాలి. ఒక మొక్క గురించి చెప్పవలసి వస్తే, ఉదాహరణకు అది చిన్నదిగా ఉన్నప్పుడు, మొలకెత్తినప్పుడు, అది చిన్న చెట్టు అయినప్పుడు, అది కొమ్మలు, అవునా, అది ఆకులు పూతలు వేస్తున్నప్పుడు వాటితోటి మనకేమైనా అవసరం ఉంటుందా? లేదు. కానీ అది ఎప్పుడు మనకు అవసరం? అది ఫలించినప్పుడు మాత్రమే మనం దేవునిలో ఎదుగుతున్నాం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం, యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, దేవునిలో ఎదుగుతున్నాము. కానీ మనం ఎప్పుడు అవసరము ఆయనకు? ఆయనలో మనము ఫలించినప్పుడే, మన విశ్వాసం ఆయనలో ఫలించినప్పుడే మనం అవసరం తప్ప మనం ఎంత ఎదిగినా విశ్వాసములో ఫలించకపోతే మనము కూడా ఆయనకేమీ అవసరము లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విశ్వాసములో ఫలించగలుగుతున్నామా, ఫలిస్తున్నామని కొద్ది మాటలు మనం పరిశీలన చేసుకుందాం. మనము ఈ విశ్వాసములోనికి వచ్చాం కదా, ఈ విశ్వాసములోనికి వచ్చిన మనము మన విశ్వాసాన్ని ఫలింపజేసుకోవాలి కదా. ఫలింపజేసుకోవడానికి మొదటిగా ఒక ప్రశ్న మనం పరిశీలన చేసుకుందాం. ఈ విశ్వాస జీవితం అంటే ఈ రక్షణ మార్గం, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఈ రక్షణ మార్గము ఈ లోక సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా? ఎంత ఈజీగా ఉంది కదా చెప్పడం. మనం ఏ లోక సంబంధమైనది? పరలోక సంబంధమైనది ఈ విశ్వాసం. పరలోక సంబంధమైనది ఈ విశ్వాసము అయితే ఈ లోక సంబంధమైన ఆచారాలకు విలువిస్తున్నామా, పరలోక సంబంధమైన ఆజ్ఞలకు విలువిస్తున్నామా? ఈ లోక ఆచారాలకే ఎక్కువ విలువిస్తున్నాం. అప్పుడు మరి ఈ విశ్వాసములోనికి నేను నా చిన్నతనములోనే, నాకు గుర్తున్నప్పుడే, నాకు తెలిసి తెలియని వయసులోనే, యేసు ప్రభు ఎవరో తెలియని వయసులోనే ఈ విశ్వాసానికి వచ్చానే. మరి నేను 45 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆ 10-12 సంవత్సరాల వయసులో ఉన్న విశ్వాసమే ఉంటే నేను ఫలించినట్ట?
కాదా? కాదు. మరి మా వాళ్ళు, మనోళ్ళు, మా రక్త సంబంధులు, మన తెలిసిన వారు అనేకులు 20 ఏళ్ల సంధి, 30 ఏళ్ల సంధి, 40 ఏళ్ల సంధి, 50 ఏళ్ల సంధి, 70 ఏళ్ల సంధి కూడా యేసుని నమ్ముకొని, యేసు నిర్మించిన యేసుని వెంబడించుతున్నాం, యేసుని మేము కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నామే. ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏమి ఫలించకుండా ఆనాడు మొదటగా తెలుసుకున్న మాటలనే ఈ 70 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే మనం ఫలించినట్టేనా? కాబట్టి మనము ఫలించడం అంటే మీనింగ్ తెలుసు కదా. ఫలించడం అంటే అభివృద్ధి చెందడం. ఎక్కడ? పరలోక సంబంధమైన విశ్వాసములు, పరలోక రాజ్య సంబంధమైన సువార్తలు, పరలోక రాజ్య సంబంధమైన వారసత్వములు మనము ఫలించాలి. కానీ మనము ఎలా ఫలిస్తున్నామంటే, నా చిన్నప్పుడు ఈటీవీ అప్పుడు వచ్చిన కొత్తలో, అప్పుడు 18-16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆ టీవీలు, ఈటీవీ, జెమినీ టీవీ వచ్చినప్పుడు ఒక యాడ్ వచ్చేది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అంటే మీనింగ్ తెలుసా మీకు అమ్మా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటే అర్థం తెలుసా? ఆ యాడ్ వచ్చేది. ఇప్పటికి వస్తుందో లేదో తెలియదు. అంటే దేవుడు ఉంటే, ఇక్కడ మనుషుడు ఉంటే, ఈ కంపెనీ కలిగిన, ఈ పేరు కలిగిన అంబికా దర్బార్ బత్తిని తెచ్చి ముట్టిస్తే, ఈ ముట్టించినోనికి ఆ దేవునికిని ఇది ఏం చేసేదట? అనుసంధానం చేసేదంటే మనల్ని కలిపేదట అది. కానీ వాస్తవానికి అగరబత్తి ముట్టిస్తే ఆ గాలి ఎడిపోద్దండి? ఎడిపోద్ది? గాలికే పోతుంది. దేవుని దగ్గరికి పలానాయన నీ భక్తుడు ముట్టించిందని మన విశ్వాసాన్ని తెలియజేస్తుందా? ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళ విశ్వాసం అంతా అట్టనే ఉంది. మన విశ్వాసము ఫలించేదిగా లేదు. ఎక్కడికి పోతుంది? గాలికి పోయేదిగా ఉన్నది. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైనది కాదు. ఏ లోక సంబంధమైన విశ్వాసం అన్నది? పరలోక సంబంధమైన విశ్వాసం. రెండోది శరీర సంబంధమైన విశ్వాసమా, ఆత్మ సంబంధమైన విశ్వాసమా? నిజమేనా? ఒప్పుకుంటారా? మరి ఆత్మ సంబంధమైన విశ్వాసం అయితే శరీరానికి ఎందుకండి విలువిచ్చి ఆత్మ సంబంధమైన అన్నిటిని మర్చిపోతున్నాం? ఆత్మ సంబంధమైన విశ్వాసం గురించి ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అవునా? శరీర సంబంధమైన విశ్వాసం గురించి ఎక్కడుంది? కుటుంబాలలో, లోకాలలో, రక్త సంబంధాలలో నేర్చుకుంటాం. అవునా? మరి యేసును నమ్ముకున్నాము, పరలోక రాజ్య సంబంధమైన విశ్వాసంలోనికి వచ్చామని చెప్పి బైబిల్లో రాయబడిన మాటలు పక్కకు పెట్టి, ఎందుకండి మా తాత, మా ముత్తాత, మా నాన్న, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ ఈ విశ్వాసములోనే నడిచిర్రు, మీ సంఘములోనే నడిచిర్రు, ఈ పాటలే పాడిర్రు, ఈ ప్రార్థనే చేసిర్రు, ఈ వాక్యమే చదివిర్రని మనం ఎన్నడండి ఫలించేది? మరి ఉందా? ఫలించడానికి అవకాశం ఉందా? ఆయన ముట్టించిన అగరబత్తి వాసన యాడిపోదు, ఆ దేవునికి చేరదు. యేసుక్రీస్తుని వెంబడిస్తామని చెప్పిన, యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పిన మన విశ్వాసం కూడా ఎక్కడ కలిసిపోతుంది? గాలిలోనే కలిసి. ఎందుకండి అంత మాత్రం దానికి సామ్యూల్ గారు నెల తన కష్టం అంతా పెట్టి, అవునా, పనిని బంద్ చేసుకొని కుటుంబం అంతా, వారితో పాటు సంఘం అంతా నెల మీటింగులు పెట్టి ఎందుకండి మనకు ఇంత వాళ్ళు చేసి పెట్టాలి? ఫలించని దానికి ఇక్కడ కూర్చోబెట్టి మనల్ని అందరినీ ఎందుకు వాక్యంలో నడిపించాలి? అవసరమా? ఆ కష్టం అవసరమా? ఏమైపోద్ది ఆ కష్టం? ఆ సంఘమంతా, ఇక్కడ ఐటపాములు ఉన్న ఈ క్రీస్తు సంఘమంతా పడే కష్టముని గాలికి పోయేటట్టు చేస్తున్నామా, ఫలించేదానిగా చేస్తున్నామా? అవునా? వారి యొక్క విశ్వాసం ఏంటి? మేము దేవుని మాటలు వినిపించాలి, మేము దేవుని మాటలు తెలియచేయాలి, దేవుని నమ్ముకున్న వారిని అందరిని పిలిచి కొత్త విషయాలు వారికి తెలియచెప్పాలని వారు పడుతున్న ప్రయాసము ఏమైపోకూడదు? వ్యర్థమై పోకూడదు. కాబట్టి కొద్ది మాటలు అన్న మనం కొత్తవి నేర్చుకొని వెళ్ళాలి. వెళ్తున్నాం కానీ అవి మనలో ఫలిస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి మనము ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
నేను చెప్పిన సామెల్ గారికి, అయ్యా నేను చెప్తే ఇంట్రడక్షనే గంట పడుతుంది, నాకు అట్ట అలవాటు అయింది, నేను ఏం చేయనంటే నువ్వేమన్నా చేసుకొని నాకు తెలియదని చెప్పిండు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును ఏం చేస్తుందట? భూమి అట తన మీద కురుస్తున్న వర్షాన్ని ఏం చేస్తుందట? తాగుతుంది. నీళ్ళని ఏం చేస్తుంది? భూమి తాగుతుంది. భూమి తన మీద కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును, ఫలించుచు దేవుని యొక్క ఆశీర్వాద వచనమును పొందుచు. అంటే వర్షము కురియగానే భూమి ఆ నీళ్లను తాగి, ఆ భూమి నీళ్లను తాగడం వలన, ఆ వర్షాన్ని వాడుకొని రైతు పంట వేయడం వలన అదేం చేస్తుందట? ఫలిస్తుంది. ఏం చేస్తుంది? వర్షం వలన ఆ పంట ఏం చేస్తుంది? ఫలిస్తుంది. అది ఎవరు ఇస్తారు? భూమి ఇస్తుంది. ఎందుకంటే ఆ నీళ్లను భూమి తీసుకుంటుంది, తాగుతుంది. కానీ ఎన్ని ఏండ్లు వాక్యం చదివినా, ఎన్ని ఏండ్లు బైబిల్ పట్టుకున్నా, ఎన్ని ఏండ్లు సంఘంకి వెళ్ళినా కూడా ఎందుకండి మనం ఫలిస్తలేము? దేవుడు వర్షము కురిపించగానే ఆ నీళ్లు తాగిన భూమి తన పంటనిచ్చి, ఆ రైతుకు ఫలాన్నిచ్చి అది ఫలిస్తుంది, అది అక్కరకు వస్తుంది, అది ఉపయోగపడుతుంది. మరి దేవుని వాక్యాన్ని వింటున్న మనం, బైబిల్ చదువుతున్న మనం, ఇన్నేళ్ల నుంచి నేను క్రైస్తవునని చెప్పుకుంటున్న మనం ఎన్నేళ్ళైనా ఎందుకండి విశ్వాసంలో ఫలిస్తలేము? సామెల్ గారు ఏం చేస్తుండ్రు తెలుసా? ప్రతి నెల ఇక్కడ సెమినార్ పెట్టి ఏం చేస్తుండో తెలుసా? చూద్దాం ఒకసారి ఏం చేస్తుండో. 1 పేతురు 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇక్కడ వాక్యం విన్న వాళ్ళు కొత్తగా 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 ఏదో ఒకటి నేర్చుకొని, కొత్తగా జన్మించిన శిశువుని పోలినట్టుగా, అంటే దేవుని దగ్గర మనము ఇప్పుడే మనం ఫలిస్తున్నట్టుగా, ఇప్పుడే అభివృద్ధి పొందుతున్నట్టుగా, ఇప్పుడే పెరిగి పెద్దవారమవుతున్నట్టుగా, శిశువుని పోలిన వారమై నిర్మలమైన వాక్యమును, నిర్మలమైన వాక్యమను పాలవలన ఏ విషయంలో? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలి? అపేక్షించుడి. అపేక్షించడం అంటే ఏం చేయాలి? ఈయన నెల నెల ఇక్కడ మీటింగ్లు పెట్టి ఏం చేస్తుంది తెలుసా? మనం ఇంట్లో పాలు, చిక్కటి పాలు తీసుకొని కాగబెట్టుకొని కమ్ముగా దాగినట్టుగా ఈయన ఈ వాక్యాన్ని అలా వినిపించాలని ఈ సంఘం, ఐటిపాములో ఉన్న ఈ సంఘము, ఈ కుటుంబము నెల నెల ఆశపడి మనకు కమ్మటి చిక్కటి పాలు తాపినట్టుగా వాక్యాన్ని వినిపిస్తున్నారు. కానీ ఆ పాలు తాగిన మనం బలపడుతున్నామా, బలహీనపడుతున్నామా? పాలు తాగిన వాళ్ళకి బలం ఉంటుందా, బలహీనత వస్తుందండి? గిలాసడి పాలు బాగా తాగి కింద ఏలాడి కూలబడతారు కదా. మరి ఏం చేయాలి? బలంగా ఉంటుంది. మరి అలాంటి కష్టపడి అలాంటి మాటలు వినిపిస్తున్న ఈ సంఘమును, ఈ స్థలమును మనము ఆ మాటలు నేర్చుకొని బలపడుతున్నామా? ఏమైనా అభివృద్ధి పొందుతున్నామా? ఏమైనా తెలుసుకుంటున్నామా? ఏమైనా నెల నెల వాళ్ళు పడే కష్టానికి ఫలితము ఏమైనా దొరుకుతుందా?
ఈ విషయాలేమి మనం పట్టించుకోవట్లేము. ఎప్పుడు మరి వాళ్ళు పడిన కష్టానికి ఎప్పుడు ఫలితం? మనము ఇక్కడికి వచ్చిన వారు ఎవరో ఒకరు ఆ మాటలు విని ఆ యొక్క విశ్వాసములో బలపడ్డప్పుడు, స్థిరపడ్డప్పుడు, ఇక్కడికి వచ్చి మాటలు, కొత్త మాటలు, తెలియని విషయాలు మేము నేర్చుకుంటున్నామని బలపడినప్పుడు కదా ఫలించేది వాళ్ళ కష్టం. మరి వాళ్ళ కష్టము ఫలించకుండా, మన విశ్వాసము ఫలించకుండా వచ్చామా, పిలిచాడా, మనం వచ్చామా, కూర్చున్నామా, ఆదరేసుకున్నామా? ఇంకా వాళ్ళకున్న అలవాటు ఏంటంటే రోజు తిన్నదానికంటే డబల్ తినిపోవాలని చెప్తారు శరీర విషయంలో. మరి అట్లనన్నా బలం రావాలనుకుంటున్నారేమో వాళ్ళు. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నాము. ఈ విషయంలో వాక్యం అనే పాల విషయంలో ఆత్మీయంగా బలం పొందాలి, శరీర విషయంలో కూడా ఫుల్లుగా బలం పొందాలని చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు పడిన ప్రయాసానికి వచ్చిన మనం ఏమైనా ఫలిస్తున్నామా, వాళ్ళ కష్టం ఏమన్నా ఫలింపచేస్తున్నామా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మన పరిస్థితి ఈ విశ్వాసం గురించి ఎలా ఉందంటే, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం కంచి చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎలా మహిమపరచబడతారు? ఫలించుట వలన. మన విశ్వాసములో, వాక్యములో, పరలోక రాజ్య సంబంధమైన ఈ సువార్తలో మనం ఫలించడం వలన ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఈ దేవునికి మహిమ కలగాలంటే ఈ భూమి మీద మన విశ్వాసం ఏం కావాలి? ఫలించాలా, ఫలించేదిగా ఉండాలి. కానీ అట్లా కావట్లేదట, మరి ఫలిస్తలేదట. ఏమవుతుందో చూద్దాం. ఇందువలన మీరు నా శిష్యులగుదురు, తండ్రి నన్ను ఎలాగా ప్రేమించెను నేను అలాగే మిమ్మును ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు? నా ప్రేమలో మీరు నిలిచియుండుడి. ఎక్కడిది ఆయనకు ప్రేమ? ఏ ప్రేమ ఆయనకు మన మీద ఉన్నది? ఎక్కడి నుండి వచ్చిన ప్రేమ చెప్పగలుగుతారా? మేము ముందే అనుకున్నాం అక్కడ ఎక్కువ ప్రశ్నలు వేయద్దు, అక్కడ పోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ తప్పట్లేదు. ఏ ఏ ఏ ప్రేమ అది? పరలోకమందున్న మన కన్న తండ్రి ప్రేమను ఎవరు పొందారట? మన రక్షకుడైన యేసుక్రీస్తు పొందాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు పొంది దానిని ఏం చేస్తున్నాడు? మనకు కూడా దాన్ని పంచుతున్నాడు. కానీ దానిని మనం పొందుతున్నామా? పొందకుండా ఏం చేస్తున్నాం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందును నిలిచియుందురు. ఇక్కడ ఆయన ముందు తన గురించి తను చెప్పుకున్న తర్వాత వాళ్ళ గురించి చెప్తుండు, మన గురించి చెప్తుండు. పరలోకమందున్న దేవుని దగ్గర పవిత్రమైన ఒక ప్రేమ, ఆ ప్రేమను నేను పొందాను. ఆ ప్రేమ ఎంతో గొప్పది. మీరు ఎలా పొందాడట? దేవుని ఆజ్ఞలు పాటించడం వలన ఆయన పొందాడు. మరి వాక్యాన్ని చదువుకుంటున్న మనం, ఆజ్ఞలు నేర్చుకుంటున్న మనము ఏమైనా దానిని పొందగలుగుతున్నామా అంటే లేదు. ఎప్పుడో మా తాత కాలములో ఉన్న విశ్వాసం, ఎప్పుడో మా తండ్రి కాలంలో ఉన్న విశ్వాసం, ఎప్పుడో నా కాలంలో ఉన్న విశ్వాసం, తర్వాత నా పిల్లల కాలంలో ఉన్న విశ్వాసాన్ని కూడా మరలా బోధించుకోవాల్సి వస్తుంది తప్ప బోధింపబడినది ఏది మన హృదయంలో ఉండలేదు. అవునా? తరాలు గడిచిపోతున్నాయి,
వారసత్వాలు మారిపోతున్నాయి, వారసత్వాలు అభివృద్ధి పొందుతున్నాయి, కానీ మనం పుట్టకముందే ఉన్న ఈ వాక్యము విషయంలో మాత్రము మనం ఫలించట్లేం. ఇవన్నీ మన కొరకు రాయించాడా, సంఘము కొరకు రాయించాడా, లేదా ఈ మాటలు అన్యజనుల కొరకు రాయించాడా? 3 అడిగాను అమ్మా. మన కొరకే కదా. మరి మనం ఒక్కటే విషయాన్ని, ఒకటే ఆజ్ఞని ఎన్నిసార్లు చదివి నేర్చుకుంటే మనకు వంట పడుతుంది? ఒకటే ఆజ్ఞ, ఒకటే విషయము ఎన్నిసార్లు వింటే మన మనసుకు ఎక్కుద్ది? ఇక వాక్యాన్ని పక్క పెట్టేద్దాం, నాకు 10 నిమిషాలు ఉంటాయి. మీకు యమ కోపం వచ్చే మాటలు అంట, మీరు మనసులో తిట్టుకోరు కానీ బయట లేచి తిట్టకరు నన్ను, ఓకేనా? యేసు ప్రభు వారిని దేవుని కుమారుడని విశ్వసించకపోతే నువ్వు ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా, ఎన్నేళ్ళు బైబిల్ చదివినా, ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా, ఎన్నేళ్ళు ఉపవాసం ఉన్నా, ఎన్నేళ్ళు గొలుసు ప్రార్థన చేసినా, ఎన్నేళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లు చేసినా కూడా నీకు రక్షణ లేదు అని బైబిల్ ఉంది. ఎన్నేళ్ళు చదువుదాం ఈ విషయాన్ని? ఎన్నేళ్ళు చదివి పట్టించుకోకుంటుందాం? ఎందుకంటే ఇప్పుడు రెఫరెన్సులు తీస్తా అంటే నాకు 2 గంటల టైం కావాలి, ఇస్తాడా? మరి నా తర్వాత అయినా ఆయనకే 2 గంటలు ఇచ్చిన నాకు 2 గంటలు నరయ్యి అంటాడు అన్న. మీరు ఊరుకుంటారా? మాకు చెప్పకుండానే లేచిపోతారు. క్వశ్చన్లే వేస్తున్నా మీకు, ఈ విశ్వాసం గురించి క్వశ్చన్లు వేస్తున్నా. యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మకపోతే, విశ్వసించకపోతే, నీ నోటితో పలకకపోతే, నీ నోటితో ఒప్పుకోకపోతే, నీ నోటితో మాట్లాడకపోతే నీకు రక్షణ లేదు అంటుంది బైబిల్. ఎన్నడైనా ఎప్పుడైనా మీరు యేసు ప్రభువా దేవుని కుమారుడా అని పిలిచారా? పిలిచిరా? యేసయ్యా అని పిలిచిరా? యేసు దేవుని కుమారుడా అని పిలిచిరా? యేసు దేవుని కుమారుడు. ఈ లోకములో ఆయన చెప్పుకోకముందే ఆయనను అలాగ పిలిచింది ఎవరో తెలుసా? అపవాది. అపవాదికే ముందు తెలుసు యేసు ఎవరో. ఆయన పరలోకము నుండి వచ్చిన వాడని, పరలోకమున్న దేవుని కుమారుడని, మన రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడని. ఇంకా క్వశ్చన్ ఇందులో, యేసు ప్రభు ఈ లోకంలో మనం రక్షించడానికి వచ్చిండా? ప్రాణం పెట్టిండా? రక్తం కాచిండా? తిరిగి లేచిండా? పరలోకానికి వెళ్ళిండా? దేవుని కుడిపార్శ్వమున కూర్చుండా? ఓకే. అయితే యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి, లోకము నుండి రక్షించడానికి వచ్చిండా? ఇశ్రాయేలీల నుండి రక్షించడానికి వచ్చిండా? ఎందుకు వచ్చాడు? ఎవరికెరక నువ్వు ఎందుకు అడుగుతారని నన్ను తిడతారా? ఈతో మాకేం పని, ఈ సంగతులు మాకెందుకు అంటారా? ఇశ్రాయేలీలలో నుండి ఇశ్రాయేల్ని కాపాడడానికి వచ్చాడు. ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులైన మనం అన్యజనులమా ఇశ్రాయేలమా? అన్యజనులని మనమేనా? ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అన్యజనులమేనా? ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ అన్యజనులమేనా? మనం దేవుని బిడ్డలం, అన్యజనులం కాదు. మరి దేవుని బిడ్డలంగా ఎక్కడి నుంచి వచ్చినాం? ఇశ్రాయేలీ నుండి వచ్చినామా? యూదుల్లో నుండి వచ్చినామా? అన్యజనుల నుండి వచ్చినామా? అన్యజనుల్లో నుండి వచ్చినాం కదా. మరి ఎందుకండి యూదుల ఆచారాలు ఇష్టపడతారు? పాత నిబంధన బోధ, పాత నిబంధన ఆచారం, పాత నిబంధన పద్ధతులు అంటే మనుషులకు ఎగేసుకుంటే ప్రేమ కలుగుద్ది. ఎందుకు? ఉరికురికి వాటిని చేస్తాం ఎందుకు? ఇశ్రాయేళ్లకు పుట్టామా? ఇశ్రాయేళ్ల సంతత, యూదా సంతత. మరి యూదులు ఇశ్రాయేలీలనే యేసుక్రీస్తు ఇతరులకు తీసుకొచ్చిండు కదా. ఆ పద్ధతిలో, ఆచారంలో ఉండకుండా మనం ఎందుకండి యేసుప్రభువే ఇశ్రాయేల్ని, యూదుల్ని ఇతరులు తీసుకొస్తే మనం అల్ల కురుకుతున్నాం. ఊరికే సామేల్ గారు వాక్య విందురాన్ని ఇళ్ళకు తీసుకొస్తా అంటే మనం అవతలు కురుకుతున్నట్టుంది. యాడికి? బయటికి. ఏమిటికి? ముచ్చట పెడితే అందుకు ఏమిటి? బయట ఏం పని ఉంటుందండి మనకు? ఈ టైంలో ఏం పని ఉంటుంది? ముచ్చటే ఉంటుంది. రెండోది, క్రైస్తవులకు దేవుళ్ళు ఎంతమంది అండి? ముగ్గురా? ఒక్కడేనా? కతిమిద్దరు ఎవరు? కతిమిద్దరు ఎవరు?
పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? యెహోవా ఎవరు? ఒక్కడే దేవుడైతే ముగ్గురు ఒకటా? ఇంకంటే ఇక మనకు తెలిసిందేనా? ఇది క్రైస్తవులు ఉన్న పంచాదేనా? గొడవేనా? ఈయన వచ్చి పంచాయతీ పెట్టిండు, మాకు కొత్త ముచ్చట పెట్టిండు, కొత్త పంచాయతీ పెట్టిండు. మేమేదో సామ్యూల్ గారు చర్చి బిల్డింగ్ వార్షికోత్సవం ఒక 1 డే సెమినార్ పెట్టి వాక్యం విందు రారని మేము పోతే ఈయన మమ్మల్నే పొడిచిందని నందిట్టుకోకండి. ఎందుకంటే ఏమిటికి వచ్చినాం మనం? మన సబ్జెక్ట్ ఏంటిది? విశ్వాసాన్ని ఫలిస్తుందా? విశ్వాసము ఫలిస్తుందా అని మనం ఆలోచిస్తే మనకు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడని ఈ భూమి మీద ప్రకటించిన మొదటి సువార్థికుడు ఎవరు? చెప్పాలా అమ్మా? మా వాళ్ళు ఒక్కడే దేవుడని, మా వాళ్ళు అంటున్నా, అందుకనే ఒక్కడే దేవుడని ఈ లోకములో సువార్త ప్రకటించిన మొట్టమొదటి సువార్థికుడు, బోధకుడు ఎవరు? యేసుక్రీస్తేనా? మరి యేసుక్రీస్తే బోధకుడు, సువార్థికుడైతే మరి దేవుడెవరు? అవునా? మొదటి సువార్థికుని ముచ్చటే ఈయనని క్రైస్తవులం. ఏం క్రైస్తవులం? మొదటి బోధకుని మాటలే పట్టించుకొని విశ్వాసం ఏ విశ్వాసం? మొదటి సువార్థికుడు చెప్పిన సువార్తనే పట్టించుకొని క్రైస్తవులము ఎలాగ క్రైస్తవులం అవుతాం? అసలు దేవుని మొదటి సేవకుడు, సువార్థికుడు ఎవరు? ఆయనకు అనాది కాలము నుండి ఎవరు? ప్రవక్తలు ఉన్నారు, అవునా? రాజులు ఉన్నారు, అవునా? దేవదూతలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ సువార్తను ప్రకటించిన సువార్థికుడు, సువార్తను బోధించిన సువార్థికుడు ఈ భూమి మీద దేవుని మొదటి సువార్థికుడు ఎవరు? దాని మీద చెప్పాలంటే 1 గంట 2 గంటలు కావాలి. ఇప్పుడు సామ్యూల్ గారు నీకు అర్ధగంట ఇచ్చుడే మా ఎక్కువ ఇంతసేపు చెప్పిన విధంగా సైగ చేస్తాడు, అవునా? దేవుని మొదటి సువార్థికుడు ఎవరు చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తేనా? చదువుదామా ఆ మాట? చదువుదామా? మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చూసిన తర్వాత దాని ఆన్సర్కి పోదాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. దేవుడెవరు? నిద్రొస్తున్నారు. దేవుడెవరు? యెహోవా. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? మరి యేసయ్యే దేవుడైతే మరి మధ్యవర్తి ఎవరు? చెప్పనా నేనెవరో? ఈ అంబుకా దర్బార్ భక్తులు ఎవరో తెలుసా? ఇంకెవరు? పాస్టర్లే. యేసయ్యకు భక్తులకు మధ్యవర్తి ఏమో పాస్టర్లం. నేను కలుపుకొని అంటున్నా, అర్థమవుతుందా? యేసయ్యకు భక్తులకు మధ్యవర్తి ఏమో పాస్టర్లు. మరి దేవునికి విశ్వాసులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఇప్పుడు ఏ గుంపులో ఉన్నాం మనం? యేసయ్యకు భక్తులకు మధ్యవర్తి ఉన్న పాస్టర్ల గుంపులో ఉన్నామా? లేదు దేవునికి మనకును మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు విశ్వాసంలో ఉన్నామా? ఇప్పుడు ఏమొద్దు, మీరు మా హృదయంలో ఆలోచించుకోండి చాలు, అవునా? మీ హృదయంలో ఆలోచించుకోండి. ఎక్కువ చెప్పలేను, ఒకటే మాట చెప్తా. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఎవరండి సువార్త ప్రారంభించిన వారు? చెప్పాలి, ఎవరు? ఏం చేసిండు? సువార్తను ప్రారంభం. ఈ విశ్వాసము మనకు ఎప్పుడైనా ఉన్నదా? ఈ విశ్వాసములో మనం ఎన్నడన్నా ఉన్నామా? యేసుక్రీస్తు ఏం చేశాడట? సువార్తను. ఆయన సువార్త ప్రారంభించకపోతే ఈ లోకంలో ఏం తెలిసేవారు తెలుసా? ఏం తెలిసేది కాదో తెలుసా? మనకు ఏం తెలిసేది కాదో తెలుసా? ఏం తెలిసేది కాదు? దేవుడు ఉన్నాడన్న సంగతి తెలిసేది కాదు. దేవుడు మన కన్న తండ్రి అని తెలిసేది కాదు. దేవుడు మనల్ని కన్నడని
తెలిసేది కాదు. ఈ లోకములో ఈ 60-70 ఏళ్ళ వయసును ఆ యొక్క ఆయుష్కాలాన్ని చూసుకొని విర్రవీగుతున్న ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఏమైపోయేవారమో తెలిసేది కాదు కదా. అది చెప్పిన వారెవరు? యేసు ప్రభువారు. అది బోధించిన వారెవరు? యేసు ప్రభువారు. మరి యేసు ప్రభు బోధించిన బోధ ఈ లోకంలో ఏమైపోతుంది? అంబికా దర్బార్ బత్తి పొగ లెక్కన ఈ లోకంలో వ్యర్థమైపోతుందా? అది మనకు తగిలి ఏమైనా మన హృదయంలో ఈ విశ్వాసంలో ఫలిస్తుందా? ఈ సృష్టి అంతటికి మొదటి సువార్తికుడు, మొదటి బోధకుడు, మొదటి సేవకుడు కూడా ఎవరు? యేసు ప్రభువారే. కానీ ఆయనను పట్టుకొని ఏం చేసినాం? కన్న తండ్రి ఉన్నాడని చెప్పిన వాడిని కన్న తండ్రి అంటున్నాం, దేవుడు ఉందని చెప్పిన వాడిని దేవుడు అంటున్నాం. అవునా? మనకు పరలోకమందున్న కన్న తండ్రి ఉన్నాడని చెప్పిన వాడిని నువ్వే మా కన్న తండ్రి అని పిలుస్తున్నాం. పాట పాడితే యేసయ్య మా అయ్య, వాక్యం చదివితే యేసయ్య మా అయ్య, ప్రార్థన చేస్తే యేసయ్య మా అయ్య. ఎవరు మన అయ్యా? ఎవరండి మన అయ్యా? యేసయ్య కదా. యేసయ్యనా? యేసయ్య అని చెప్పిన వాడెవడు ఈ లోకంలో? యేసయ్యే దేవుడు, యేసయ్యే మన తండ్రి, యేసయ్యే మన అయ్య అని చెప్పిన వాడెవడు ఈ లోకంలో? పాస్టర్లే, మేమే. అవునండి, మేమే దొంగలం. వినేటోళ్ళు దొంగలు కాదు. ఎందుకంటే ఇక్కడ నిలబడేవాడు ఏది చెప్తే ఈ లోకంలో విశ్వాసులైన వారు ఏం చేశారు? అదే నమ్మిరా లేదా? అదే నమ్మబట్టే కదా మా అయ్య యేసయ్య అని పిలిచింది. మనకు బోధించిన వాడు అలాగా చెప్పకపోతే మనకు ఇలా చెప్పిందే 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కాబట్టి మరి అంటే వేరే వాళ్ళ గురించి చెప్తే బాధపడతారు. నేను చెప్పుకుంటే నాకు చిన్నప్పుడు పరలోకంలో కన్న తండ్రి ఉన్నాడని తెలియదు. మరి నేను విశ్వాసంలోనికి ఏమిటికి వచ్చినా యేసుప్రభు నా కొరకు ఏం చేసిండు? ప్రాణం పెట్టిండు. యేసుప్రభు నా కొరకు ఏం చేసిండు? రక్తం కాచిండు. యేసుప్రభు నా కొరకు ఏం చేసిండు? సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు నా కొరకు ఏం చేసిండు? తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం వల్ల నాకు నిత్య జీవం దొరికిందని ఈ రక్షణ మార్గంలోనికి వచ్చిన. కానీ నా విశ్వాసం ఫలిస్తే ఏం తెలుస్తుందంటే యేసుక్రీస్తును దేవుడి లోకానికి పంపాడు. యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు? సిలువకు అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. యేసుక్రీస్తుని లోకానికి పంపి అనేక అవమానాలకు అప్పగించాడు ఆయన. అవునా? మరి ఎప్పుడు తెలిసింది ఇది? నాకు చిన్నప్పుడేమో యేసుప్రభే దేవుడు, యేసుప్రభే తండ్రి, యేసయ్య మాయ. అవునా? కాబట్టి నేను యేసును నమ్ముకున్నాననేది నా విశ్వాసం. కానీ నా విశ్వాసము కరెక్టేనా కాదా అని పరిశీలన చేసినప్పుడు ఏమవుతుంది? అదేమవుతుంది? యేసు ప్రభువుని పంపినవాడు కన్న తండ్రి, యేసు ప్రభువుని మరణానికి అప్పగించినవాడు కన్న తండ్రి, యేసు ప్రభుని సమాధి నుండి తిరిగి లేపినవాడు, మరణాన్ని గురించి కూడా తిరిగి లేపినవాడు ఎవరు? యేసు ప్రభుని ఎవరు లేపినండి? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను. మరి ఎటు పోతుంది ఈ విశ్వాసం? ఏమైంది ఈ ఆజ్ఞ? ఏమైంది ఈ సువార్త? ఇలాగో చెప్పుకుంటూ పోతే మన విశ్వాసం, మన భక్తి, మన భయము అంతా ఈ లోకములో మేము క్రైస్తవులం, మేము బైబిల్ పట్టుకొని తిరుగుతాం, మేము ప్రార్థనకు పోతాం, మేము ఆరాధన చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము పాటలు పాడతాం అనిపించుకోవడానికి తప్ప అక్కరకు వచ్చేటట్టు ఏమైనా ఉన్నదా? లేదు. కాబట్టి ఇవన్నీ అనేక సంగతులు మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి, మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకోవడానికి, అవునా, మన యొక్క రక్షణను మనం కాపాడుకోవడానికి, మన రక్షణను మనము ఫలింప చేసుకోవడానికి అనేక మాటలు ఉన్నాయి. కానీ ఏ మాటలు పట్టించుకోవట్లేము. ఒకే ఒకటి, కూర్చుంటే అమ్మ యేసయ్య, లేచేటప్పుడు అమ్మ యేసయ్య, పడుకునేటప్పుడు అయ్యా యేసయ్య, మళ్ళా పొద్దున తిరిగి లేచేటప్పుడు అయ్యా యేసయ్య. ఇలా ఎక్కడ మనము ఫలించింది ఏమీ లేదు. ఈ మాటలు ఎందుకు చెప్పానో ఒక్క మాట చెప్పి ముగిస్తారు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. నాకు ఇచ్చిన దానికంటే ఇంకా 5 నిమిషాలు ఎక్కువనైంది.
ఒక్క మాట చెప్పి ముగిస్తా. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? చదవండి. పౌలు గారు మాట్లాడుతున్న రోమీలకు రాస్తే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులునై ఉన్నాను గనుక ఏ విధమునైనను ఎవరికి ఎవరు ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఎవరు తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఎవరో తెలుసా? చెప్పట్లేరు. నా రక్త సంబంధులు ఉన్నారు. ఏ విధముగానైనను నా రక్త సంబంధులకు ఏం చేసి రోషము పుట్టించాలని మాట్లాడుతున్నా. మీకు రోషం రావాలే. మావోడు మా విశ్వాసం గురించి, మనలో ఉన్నవాడు, మాతో ఉన్నవాడు, మా ఎమ్మడి తిరిగినవాడు మమ్మల్ని ఇట్లెందుకు ప్రశ్నిస్తున్నాడని మీకేం కావాలి? ఏం రావాలండి? రోషము కలగాలని ఇలా మాట్లాడుతున్నా. ఇది ఈ లోక సంబంధమైనది కాదు. ఏ లోక సంబంధమైనది? పరలోక సంబంధమైనది. కనుక మనం రోషం కలిగి ఇట్టెందుకు మాట్లాడినావు, రేపు ఫోన్ చేసి నువ్వు అట్టెందుకు మాట్లాడినావు, మమ్మల్ని ఇట్టెందుకు అన్నావు అని చాలా సంగతులు అడగాలని వచ్చినా కానీ ఎక్కువసేపు పడితే మీ వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటావు అని సామేల్ గారు అంటారు. మరే మేము అన్నా నేను కష్టపడి చాలా తయారు చేసిన నువ్వేమో టైం అంతా మింగినవని చెల్లి అంటది. కాబట్టి ఈ మాటలు ముగిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.